హాయ్ గాయ్స్, చూస్తారా మనోళ్ళైతే ఈ ఫోన్ అయితే పట్టుకొచ్చారు ఇద్దరు కలిపి. కమెంట్ మీద కొనుక్కున్నట్టు ఇద్దరు కలిపి అయితే మాత్రం ఫోన్ మొత్తానికి ఇద్దరు కలిపి చదువుకొడేశారు. ఆడు చదువుకొట్టి ఈడు చదువుకొని ఆడు మా ఇద్దరు కలిపి అయితే మాత్రం మొత్తం మన దగ్గర ఫోన్ పట్టుకుని వచ్చారు. చూడండి మళ్ళీ నీటి నవ్వుతున్నాడు మనోడైతే మాత్రం. తమ్ముడు కంగారు పడకరా, నీటి చేసేస్తానులే, చదువుకోవట్లేదులే అని చెప్పానులే. చూడండి ఈ ప్రాసెస్ అయితే మొత్తం చేస్తున్నాను. ఎడ్జ్ మొబైల్ కదా కింద పడినట్టు మాత్రం ఎడ్జ్ పడినట్టు ఉంది, మొత్తం అంతా పడిపోయి మొత్తం అంతా అయితే చిరిగిపోయింది. బ్యాక్ సైడ్ అయితే చూడడానికి సూపర్గా ఉంది. కొత్త మొబైల్ కొని ఒక 15 days ఎంత అవుతుంది అనుకుంటాను. బాగుంది. ఆ పడిన వెంటనే బస్సు అయితే ఎక్కేసినట్టు ఉంది. మొత్తం డిస్ప్లే అంతా మొత్తం పోయిన చూసారు. ఇంకా పైన స్క్రీన్ గార్డ్ కూడా తీయలేదు వాళ్ళు. ఫీఫర్ ఏదో ఆడదాం కొనుక్కున్నారు మన గట్టిగా ఆడిసినట్టుంది. మన ఇద్దరు కలిపి పార్ట్నర్షిప్ మీద వేయించుకుంటున్నారు డిస్ప్లే అయితే మాత్రం. వాళ్ళైతే భయపించలేదు ఏమని, నీట్గా కూర్చొని వేయించుకుంటున్నారు. రీజనబుల్ ప్రైస్లో వేసినాము. ఒరిజినల్ సెట్ అయితే వేసాను. డిస్ప్లే కూడా బాగుంది. అదంతా లాస్ట్లో చూడండి, లాస్ట్లో పెడతాను ఆ వీడియో, సూపర్ ఉంటుంది. మనం డిస్ప్లే ఓపెన్ చేసుకుని స్పై చేసుకుంటే బెటర్. నీట్గా గమ్మది ఓపెన్ అవ్వడానికి సింపుల్గా ఉంటుంది. సరే బ్లో అయితే హీట్ చేసి అయితే నేను తీస్తూ ఉంటాను. బ్లో అయితే హీట్ చేస్తే గ్లో అనేది మొత్తం అంతా కొంచెం సింపుల్గా అయితే మనకు ఓపెన్ అయిపోద్ది కాంబో. మన డిస్ప్లే అయితే ఓపెన్ చేసుకున్నప్పుడు మాత్రం గ్లో రిమూవల్ ఒక లిక్విడ్ అయితే ఉంటుంది గ్లో రిమూవ్ చేసుకోవడానికి. ఈ లిక్విడ్ అప్లై చేసుకుని అయితే మాత్రం మనం ఓపెన్ చేస్తే నీటి ఫ్రేమ్ నుండి అయితే నీట్గా ఓపెన్ అవుద్ది. లేదంటే మాత్రం ఫ్రేమ్ డ్యామేజ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని అప్పుడప్పుడు చూసుకొని నీట్ చేసుకోవాలి. ఆ లిక్విడ్ వేసి మనం బ్రష్తో అయితే ఫుల్ అప్లై చేస్తే మాత్రం నీట్ ఫ్రేమ్ నుండి ఓపెన్ అవుతాయి. లేదంటే మనం బ్లో అయితే పెట్టి హీట్ చేసినా సరే వస్తాయని, కాకపోతే ఫ్రేమ్ అయితే డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఇది మనం అప్లై చేసి మళ్ళీ బ్లో అయితే లైట్గా హీట్ చేస్తే సరిపోతుంది. సింపుల్ అయితే ఓపెన్ అయిపోద్ది డిస్ప్లే. ఈ డిస్ప్లే మాత్రం అయితే ఫుల్గా అయితే కట్ అయిపోయింది. ఇంకా చెదగడానికి అసలు అవకాశం లేదు. మొత్తం పడినంటే బస్సు అయితే ఎక్కిస్తుందంట, అందువల్ల అయితే మొత్తం ఇలాగ అయిపోయింది. కంపెనీ మొత్తం టేపింగ్ మొత్తం అంతా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు అయితే మాత్రం చూడండి, అసలు ఎంత గట్టిగా లాగినా సరే ఓపెన్ అవ్వట్లేదు. అలా అని చెప్పి మనం బలంతా లాగిస్తామంతా లోపల వాల్యూమ్ స్టిప్, పవర్ స్టిప్ ఉంటాయి, అయితే మనం కట్ అయిపోతూ ఉంటాయి. డిస్ప్లే మొత్తానికి కట్ చేసి బయటకే తీస్తాను, చూసారు కదా.
ఈ మిడిల్ ఫ్రేమ్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. అసలు చిన్నది కూడా అసలు ఏమి ఉండకూడదు. ఆ గ్లాసులు అవి ఉంటాయి కదా, బ్రేక్ అయిపోయిన గ్లాసులు అవి ఆ గ్లోళ్ళు ఉండిపోతూ ఉంటాయి. అందుకని మనం మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫ్రేమ్ ఎంత నీట్గా క్లీన్ చేస్తే అంత నీట్గా మనకి కాంబో అయితే సెట్ అవుతుంది. ఒకవేళ ఆ గ్లాస్ ముక్క ఏమైనా ఉండిపోయినా సరే డిస్ప్లే అయితే బ్రేక్ అయిపోతుంది మనం కొత్త డిస్ప్లే వేసుకున్నప్పుడు. అందుకని ఒక గంట లేట్ అయినా సరే నీట్గా అయితే ఫ్రేమ్ అయితే క్లీన్ చేసుకోవాలి. లేదంటే మాత్రం మనకి డబుల్ టైం అయితే వేస్ట్ అవుతుంది. నేనైతే మొత్తానికి మిడిల్ ఫ్రేమ్ మొత్తం నీట్గా క్లీన్ చేసిన మొత్తాన్ని ఒక అరగంట అయితే పట్టింది నాకైతే క్లీన్ చేయడానికి. అసలు ఏమి లేకుండా అయితే మొత్తం క్లీన్ చేస్తాను. సరే ఇప్పుడు బ్యాక్ సైడ్ క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ క్యాప్ ఒక నీట్గా హీట్ చేసి తీసుకోవాలి. బ్యాటరీ రిమూవల్ లిక్విడ్ వేసుకుని ఓపెన్ చేసుకొని నీట్గా అయితే ఓపెన్ అవుద్ది హీట్ చేసి. మొత్తం బ్యాక్ క్యాప్ తీసి మిడిల్ ఫ్రేమ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మన డిస్ప్లే ఆర్డర్ కూడా పెట్టుకున్నాను. ఆర్డర్ చేస్తే డిస్ప్లే అయితే వచ్చింది. చూడండి డిస్ప్లే అయితే ఉంది మొత్తానికి. మనం నీట్గా క్లీన్ చేసుకునేది ఫ్రేము. డిస్ప్లే కూడా ఆర్డర్ చేసుకున్నాను, అది కూడా చూపిస్తాను చూడండి. చూడండి డిస్ప్లే ఆర్డర్ చేస్తుంది. డిస్ప్లే కూడా నీట్గా ఉంది. మొత్తం ఒరిజినల్ సెట్. ఆన్ ఫింగర్, ఏ ప్రాబ్లం ఉండదు వేసుకున్నా సరే. డిస్ప్లే కూడా చాలా క్లారిటీ ఉంది. ఒకసారి మనం పెట్టేది చెక్ చేద్దాం నార్మల్గా. ఏ డిస్ప్లే సరే మనం సెట్ అయితే ఓపెన్లో ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదంటే మాత్రం మళ్ళీ రిటర్న్ చేసుకోవడం అలాంటివి ఏముండవు. ఒకసారి మనం మళ్ళీ బిగించిన తర్వాత మళ్ళీ చేసుకుంటే బోర్డు అంత పెద్ద పని కదా. అందుకని ఓపెన్లో ఒకసారి చెక్ చేసుకుంటే అంత బాగుందంటే అప్పుడు వేసుకోవాలి, లేదంటే వేరేది వేయాలి.
మొత్తం ఓపెన్ అయితే చెక్ చేశాను, టచ్ మొత్తం అంతా క్లియర్గా అవుతుంది. ఇంక మనం చేయడానికి ఏం లేదు, డైరెక్ట్గా అయితే మనం డిస్ప్లే అయితే వేసేయాలి. వేసుకుంటే నీట్గా మనోడైతే దంచేస్తారు మళ్ళీ ఇంకా అండి. ఎడ్జ్ మొబైల్ కదా, ఎడ్జ్ మొబైల్ అయితే మాత్రం మిడిల్ ఫ్రేమ్కి అవుట్ సైడ్ అయితే మాత్రం టేప్ వేసుకుంటే బాగుంటుంది. నీట్గా ఫ్రేమ్ మన డిస్ప్లే కూడా ఎక్కడ బెండ్ అవ్వకుండా ఉంటుంది. లేదంటే మాత్రం అప్ అండ్ డౌన్ అయినట్టు ఉంటాయి. అందుకని టేప్ వేసుకుంటే నీట్గా అంటుకుంటుంది కూడా ఫ్రేమ్కి. ఆ సైడ్ లైటింగ్లు రావు, అందుకని సైడ్లు మనం టేప్ అయితే వేసుకోవచ్చు. టేప్ అయితే వేస్తామని చూసారు కదా, ఆ విధంగా లెఫ్ట్ రైట్ అయితే టేప్ వేసుకొని ఆ తర్వాత గ్లో వేసుకుంటే నీట్ ఫిట్ అయిపోద్ది. టేప్ వేసిన తర్వాత అయితే ఈ గ్లూ వేసుకోవాలి. గ్లూ వేసుకుంటే నీట్గా సైడ్ మొత్తం అసలు మనకు లైటింగ్ అది రాకుండా అయితే కరెక్ట్ ఫిట్ అయిపోద్ది. డిస్ప్లే అయితే మన ఫ్రేమ్కి టచ్ చేసేటప్పుడు మాత్రం నీట్గా 1-2 సార్లు 3-4 సార్లు బాగా చూసుకోవాలి. లేదంటే మాత్రం ఒక చిన్న చిన్న గాజు పెంకులు ఉంటాయి లోపల, అవి ఉన్నాయంటే డిస్ప్లే కొత్త డిస్ప్లే అయితే పోతాయి. అందుకని బాగా చెక్ చేసుకుని అయితే మనం డిస్ప్లే వేసుకోవాలి.
గ్లూ అయితే వేసాను. వేసిన తర్వాత నీట్గా లైట్ ప్రెస్ చేసి మనం లబ్బర్ అయితే 2-3 లబ్బర్లు వేసుకోవాలి. మరి వాటర్ అయితే పెట్టకూడదు. వాటర్ పెడితే మొత్తం లైన్స్ అయితే వచ్చేస్తాయి, డిస్ప్లే కూడా బ్రేక్ అవుతుంది. ఆ లబ్బర్ సైజ్ మనం ఫిట్ చేసిన తర్వాత ఒకసారి సెట్ అయితే ఆన్ చేసి చూడండి. సెట్ కూడా నీట్గా ఉంది, బాగానే ఉంది, పర్వాలేదు. ఛార్జింగ్ కూడా పెట్టాను. మొత్తానికి బ్యాక్ కవర్ వేసి అయితే మళ్ళీ చూపిస్తాను చూడండి.
బ్యాక్ సైడ్ కూడా అలాగే గ్లూ మొత్తం నీట్గా మన మిషన్ తర్వాత ఓపెన్ చేసుకుని గమ్ వేసి అయితే నీట్గా బ్యాక్ క్యాప్ అయితే మనం బాగా అంటించాలి. అంటించిన తర్వాత లబ్బర్ అది 3 లబ్బర్లు వేసుకుని సరిపోద్ది, ఓవర్ టైట్ అయ్యకుండా. చూడండి సెట్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది. మన వాళ్ళది పాత డిస్ప్లే అయితే ఇలా ఉండేది, బాగా చదవగొట్టారు. చదవగొట్టడం అంటే ఏం లేదు కానీ పడిపోతే బస్సు ఎక్కిస్తుందంట పైనుండి. కాలేజ్ గంటలు కదా, అలవాటు అంటే ఏం లేదు, పడిన వెంటనే బస్సు ఎక్కిస్తుందంట. కాలేజ్ గంటలు కదా మంచి ఊపిన అయితే ఉంటారు, తప్పదు. చూడండి మన పైకి స్క్రీన్ కూడా తీస్తాను, మనోడు కూడా వచ్చేస్తాను నవ్వుకుంటూ. ఇంకా తగ్గేది లేదు, గేమ్లో దంచేస్తారు అనుకుంటున్నా. చూడండి అప్పుడు ఓల్డ్ డిస్ప్లే అయితే ఎలా ఉందో రైట్లో. ఇది మనం మొత్తం క్లియర్ చేసిన తర్వాత